కేంద్ర సర్వీస్లో పనిచేయడం మీ డ్రీమా? గ్రూప్ ఏ విభాగంలో క్లాస్ 1 అధికారి కావాలనుకుంటున్నారా? సివిల్ సర్వెంట్ హోదా, లక్షల్లో వేతనాలు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీస్, స్టాటిస్టికల్ సర్వీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 752 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనుకున్న వారికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ద్వారా జూనియర్ మెడికల్ ఆఫీసర్ హోదాతో పనిచేయాల్సి ఉంటుంది. సిఎంఎస్ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏ ఎంబీబీఎస్, బి ఎంబీబీఎస్, ఎండి. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పోస్టులకు ఎంపిక కావడానికి 500 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. వీటిలో 2 పేపర్లు ఉండగా ఒక్కో పేపర్ కు 250 మార్కులు. ఒక్కో పేపర్ లో 120 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ కు 2 గంటల వ్యవధి ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. సిఎంఎస్ లో మొత్తం 705 ఖాళీలు ఉండగా ఎంబీబీఎస్ పాస్ అయిన వారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ సిలబస్ పై పట్టున్న వారు సులభంగా ఈ పరీక్షలో క్వాలిఫై అవుతారు. ఈ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు ఆగస్టు 1, 2025 నాటికి 32 ఏళ్లకు మించకూడదు. సెంట్రల్ హెల్త్ సర్వీస్ పోస్టులకు 35 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. కేంద్ర పరిధిలోని ఈ పోస్టులకు లెవెల్ 10 కేటగిరీ కిందకు వస్తాయి. వీరికి 56,100 బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లతో మొదటి నెల నుంచే 1,00,000కు పైగా శాలరీ వస్తుంది. సివిల్ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం కూడా దక్కుతుంది. సిఎంఎస్ లో సేవలు అందించే వారికి వేతనంతో పాటు నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ కూడా చెల్లిస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 11. పరీక్ష తేదీ జూలై 20. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వీటితో పాటు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ లో 35 పోస్టులు ఉండగా ఎంపికైన వారు నేషనల్ స్టాటిస్టికల్, సెంట్రల్ స్టాటిస్టికల్, నేషనల్ శాంపిల్ కార్యాలయాల్లో గ్రూప్ ఏ విభాగంలో క్లాస్ 1 అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ వీటిలో యూజీ, పీజీ ఏదైనా పాస్ అయిన వారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ 12 ఖాళీలు ఉండగా వీరు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ విభాగాల్లో గ్రూప్ ఏ విభాగంలో క్లాస్ 1 అధికారిగా కొనసాగుతారు. ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్ ఏదైనా పీజీ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఐఎస్ఎస్, ఐఈఎస్ పోస్టులకు అప్లై చేసేవారు ఆగస్టు 1, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 4 సాయంత్రం 6 గంటల వరకు. పరీక్షలు జూన్ 20 నుంచి మొదలవుతాయి. ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్. కేంద్ర పరిధిలోని సిఎంఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్ ఏ పోస్టుకైనా లెవెల్ 10 హోదా దక్కుతుంది. వీరికి 56,100 బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ ఇతర ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే 1,00,000 రూపాయలకు పైగా శాలరీ ఉంటుంది.